థంబ్నెయిల్లో పెట్టినటువంటి ఆ ఫోటో మీరు చూశారు కదా, అతని పేరు మధుసూదన్ అట. పొలిటికల్ అనలిస్ట్ అంట. పాస్టర్లు అంటే ఎంత చులకన అయ్యానికి. పాస్టర్లు అంట పని పాట లేక పాస్టర్లుగా ఉంటున్నారు అని ఈ వ్యక్తి ఆరోపణ చేస్తారు. పాస్టర్లు పడేటటువంటి కష్టం నాకు తెలిసి భూమి మీద మరెవరు కూడా పడరేమో. పాస్టర్లు చేసేటటువంటి త్యాగం భూమి మీద మరెవరు కూడా చేయరేమో అనిపిస్తుంటుంది. ఎంత చదివినా చదువుని విడిచిపెట్టి, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలను విడిచిపెట్టి, గొప్ప గొప్ప జీతాలను విడిచిపెట్టి దేవుని సేవ చేయాలి, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటాడన్న ఒకే ఒక్క భారముతో అన్నిటిని విడిచిపెట్టి దేవుని సేవ చేస్తూ పాస్టర్లుగా చాలామంది అవుతున్నవారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి పాస్టర్లు ఇతనికి కనబడలేదా? ఊరి మీద ఖాళీగా తిరుగుతున్నవారు పాస్టర్లుగా ఉంటున్నారు అంటున్నారు. ఉదాహరణకి నేనే ఉన్నాను. ఎంతో కొంత చిన్న చితక చదువుకున్నాను. ఒకవేళ ఏదైనా నేను పని చేయగలిగితే నేను సంపాదించగలను, ప్రశాంతంగా బ్రతకగలను. ఇక నా నేను సేవ చేస్తూ ఈరోజు నేను సేవకు వచ్చిన తర్వాత అనుభవించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోజులు ఒక్క రూపాయి దొరికితే బాగుంటును అన్న అనుభవాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. మరి ఈ సమస్తాన్ని విడిచిపెట్టి, ఈ లోక సుఖ సంతోషాలను విడిచిపెట్టి, ఎన్నో అవమానాలు, ఎంతోమంది సేవ చేస్తూ గడ్డి తింటావా, సేవ చేస్తూ మట్టి తింటావా అని అవమానించిన వారు, నింద మోపిన వారు చాలామంది ఉన్నారు, నిందించిన వారు చాలామంది ఉన్నారు. మరి వీటన్నిటిని అనుభవించి మా ముందు చాలామంది చాలా రకాలుగా ముందైనా వెనకాలైనా ఎన్నో మాటలు చెబుతున్నారు. ఇంకా పరిస్థితులు అయితే వర్ణించాల్సిన అవసరం లేదు. ఎన్నో అనుభవాలు అనుభవిస్తూ దేవుని సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు పని పాట లేక దేవుని సేవ చేస్తున్నామా? కానే కాదు. దేవుని సేవ చేయాలి, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు వాడుకుంటాడు, దేవుని పనికి మించిన గొప్ప ధన్యత భూమి మీద ఏది లేదనేటటువంటి గొప్ప భారం కలిగి దేవుని సేవ చేస్తున్నాం.